రైట్. హెచ్సియు భూములపై హైకోర్టు రేపటి వరకు చెట్లను నరికివేయద్దంటూ ఆర్డర్ పాస్ చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. సతీష, ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా అంటే 27వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 4 రోజులుగా వచ్చేసి ఈ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని బుల్డోజర్లని అంటే దాదాపు 50 నుంచి 100 వరకు బుల్డోజర్లను ఉపయోగించి రాత్రి పగలు లేకుండా వచ్చేసి దాదాపు 300 ఎకరాల వరకు కూడా ఇక్కడ వృక్షాలను తొలగించిన పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. దాంట్లో జీవరాశులు అంటే జింకలు, నెమలు సైతం కూడా ఏడవడము, దాంతో పాటు కొన్ని వన్యప్రాణులు కూడా చనిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దానికి అనుగుణంగా ఇక్కడ అంటే యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ఒక జేఏసీగా వీళ్ళతో పాటుగా ఈ రోజు అంటే గత 4 రోజులుగా విద్యార్థులు మాత్రమే ఇక్కడ ధర్నాలు నిరసనలు చేపడుతుంటే ఈ రోజు వీళ్ళతో పాటుగా వచ్చేసి ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏకమై వచ్చేసి మా యూనివర్సిటీని మేము కాపాడుకోవాలి, మాకు సంబంధించిన భూములను కాపాడుకోవాలనే ఒక నినాదంతోనే ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ వచ్చేసి నినాదాలు చేసుకుంటూ అక్కడ అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ గేట్ వరకు కూడా ధర్నాగా అంటే ఒక నిరసన కార్యక్రమంగా ర్యాలీగా వెళుతుంటే మహిళలనే చూడకుండా, విద్యార్థులనే చూడకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్లే క్రమంలో కూడా వాళ్ళపైన కొట్టిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. చూపించా దీనికి ఒకటే ఖచ్చితంగా ఏంటంటే ఇది నిరంకుశ పాలన లాగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గతంలో చెప్తున్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వస్తుంది, అందరికి అందుబాటులో ఉంటుందంటే జనాలు నమ్మారు అనేది విద్యార్థులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా కళ్ళకు కనబడుతుంది రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన కనబడుతుంది. ఎందుకంటే 400 ఎకరాలలో అంటే ఇక్కడ అందరికీ కూడా ఒక హార్ట్ లాంటిది, గుండె లాంటి ఆక్సిజన్ ఇచ్చే ఈ హెచ్సియులో 400 ఎకరాల్లో ఉన్న పచ్చని చెట్లను తొలగించడం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందాలంటే అంటే కొన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి. ఆ అమ్యూనిటీస్ లో భాగంగానే పచ్చదనం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రంలో హరితహారం కావచ్చు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలతోనే మొక్కలు నాటిన కార్యక్రమాలు చేపడితే అదే మొక్కలు పెంచేసిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా కూడా అంటే ఇక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న పర్యావరణ వేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏమని అంటే అంటే రాబోయే రోజులలో కాలుష్యం అంటే ఒక ఢిల్లీ తరహాలో వచ్చేసి హైదరాబాద్ నగరంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే అంటే పర్యావరణ కాలుష్యం ఏర్పడితే రాబోయే రోజులలో జీవించడం కష్టంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఇప్పటికే పర్యావరణ వ్యక్తులు చెప్తున్నారు, పలువురు ప్రొఫెసర్లు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం నేడలేదు. ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, మట్టి విక్రమార్క కావచ్చు, ఎవరైనా కనీసం చదువుకున్న విజ్ఞతతో కూడా అంటే ప్రభుత్వం నుంచి ఒక అధికారంలో ఉన్నారు కదా, హెచ్సియుకు ఏమైనా న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని కూడా పలువురు విద్యార్థులు వచ్చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా విద్యార్థులు వచ్చేసి అంటే ఇక్కడ చదువుకొని వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెళ్లిపోయే విద్యార్థులు రేపటి తరాలు బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అంటే యూనివర్సిటీ ఉన్న భూములు బాగుంటే భావి తరాలు బాగుంటాయి, ఇక్కడ నాణ్యమైన గాలి దొరుకుతుంది, నాణ్యమైన చదువు దొరుకుతుంది. గత 10 సంవత్సరాలలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి దేశంలోనే హెచ్సియు టాప్ 5 యూనివర్సిటీగా ఉంది అంటే ఆ క్రెడిట్ వచ్చేసి గత ప్రభుత్వానికి దక్కుతుందని కూడా కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. దాంతో పాటు ప్రొఫెసర్లు సైతం కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టకేలకు వచ్చేసి ఇదే విధంగా మొండి వైఖరి చేస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్తున్నారు, ఎట్టకేలకు వాళ్ళకు కావాల్సిన రిజిస్ట్రేషన్ 400 ఎకరాలు వచ్చేసి యూనివర్సిటీ పేరు రిజిస్ట్రేషన్ చేసే వరకు కూడా మా ఉద్యమం సాగుతుంది. దాంతో పాటుగా ఖచ్చితంగా పోరాడుతామని కూడా చెప్తున్నారు. ప్రతిష్ట రంజిత్, చెప్పండి. అయితే హెచ్సియులో చెట్లను కొట్టివేయడం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు 4 రోజులుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణానికి సంబంధించి అనుమతులు కూడా పాటించలేకుండా 4 రోజులుగా పనులు జరిపించి అంటే కొంతమేర నష్టం జరిగిందని కూడా మనం భావించవచ్చు. అంటే మనము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము, అంటే చెట్లను నరికివేయడము, అంటే మూగజీవులను, పర్యావరణాన్ని, వాటి రోదనలు కూడా మనము చూసాము. ప్రతి ఒక్కరు దానిపై కూడా అంటే బాధపడినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇన్ని రోజులుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశ పాలన చేసినట్లే మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అది నిరంకుశ పాలన అనేది అద్దంలా కనబడుతుంది. ఎందుకనంటే ఒక ఆక్సిజన్ ఇచ్చే ఆ చుట్టుపక్కల హైదరాబాద్ నగరంలో 400 ఎకరాల స్థలంలో ఆక్సిజన్ ఇచ్చే
అంటే ఇలాంటి ప్రాణవాయువు ఉన్న ఒకే ఒక్క స్థలం వచ్చేది హెచ్సియు. ఎందుకంటే ఒకే చోట 400 ఎకరాల్లో గ్రీనరీ కావచ్చు, 2 చెరువులు కావచ్చు, అన్ని అందుబాటులో ఉన్న ఒక టూరిజం లాంటి ప్లేస్ ని ఒక్కసారిగా అంటే అక్కడ జీవరాశులు సైతం వాళ్ళ ఒక గూడు కట్టుకున్న జీవాలు సైతం కూడా మూగపోయి అరుస్తుంటే అది వాళ్ళ కళ్ళకు ప్రభుత్వానికి కనపడలేదని కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తారు. ఇప్పటికీ వచ్చేసి సుప్రీంకోర్టులో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సైతం కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ మంత్రి కూడా చెప్తున్నారు. అంటే అటవీ శాఖను వచ్చేసి ఖచ్చితంగా ఈ విధంగా అంటే దీన్ని అది చేయడం అంటే చెట్లు కొట్టివేయడం అనేది తప్పు. ఖచ్చితంగా దానిపైన కూడా ఈ రాష్ట్ర అధిశాఖ వచ్చేసి దాని మీద వివరణ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది అని అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ చదువుకుని విద్యార్థులుగా ఉండి మంత్రులయ్యే వాళ్ళకు కూడా విజ్ఞత లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.